హాయ్ స్నేహితులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొకసారి మిమ్మల్ని అందరినీ ఏ విధంగా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి సమస్త మహిమ మన ప్రభు అయిన యేసయ్యకే చెల్లును గాక. ప్రతి మనిషి జీవితంలో, ప్రతి మనిషి బ్రతుకులో ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక పోరాటం ఉంటూనే ఉంటుంది. మన జీవితంలో మనం సమస్య చూసినంత కాలం, సమస్యల వైపు చూసినంత కాలం, సమస్యల మీద దృష్టి పెట్టినంత కాలం బహుశా మన జీవితంలో జయాన్ని మనం పొందుకోలేమేమో. కానీ దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, దేవుని మీద మనం దృష్టి ఉంచినప్పుడు, దేవుని మీద మనం డిపెండ్స్ అయినప్పుడు ఖచ్చితంగా దేవుని కార్యాలు మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో గొలియాతు గురించిన ప్రస్తావన ఈరోజు మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. ఏంటంటే గొలియాతు ఫిలిస్తీన్ల తరపున గొప్ప సైనికుడు, ఇశ్రాయేల్ అందరిని కూడా ఓడించాలని, ఇశ్రాయేల్ జాతిని అధిగమించాలని, ఇశ్రాయేల్ను ఓడించేటువంటి క్రమంలో ఫిలిస్తీన్లందరూ కూడా గొలియాతును వాడుకున్నట్లుగా మనం చూస్తాం. కానీ ఇశ్రాయేల్లో చాలా మంది భయపడి కొండ గుహల్లోనూ చెట్టు తొర్రల్లోనూ దాక్కుని ఉండిపోయారు. ఎందుకంటే గొలియాతును మేము ఓడించలేం కాబట్టి, గొలియాతును మేము ఓడించే సామర్థ్యం, బలం మా దగ్గర లేదు కాబట్టి, అలాంటి పరిస్థితుల్లో బాలుడైనటువంటి దావీదు దేవుడి పక్షాన్ని నిలవబడి గొలియాతును చూడకుండా, గొలియాతు బలాన్ని చూడకుండా, గొలియాతు శక్తిని చూడకుండా, గొలియాతు యొక్క పరాక్రమను చూడకుండా, గొలియాతు అంటే గొప్ప యోధుడు, ఆయన ఫిలిస్తీన్లకు సంబంధించినటువంటి గొప్ప యోధుడు, అలాంటి యోధుడిని కూడా చూడకుండా దేవుడు పక్షాన్ని నిలవబడినటువంటి, ఎప్పుడైతే బ్యాటిల్ గ్రౌండ్స్ లో నిలబడ్డాడో గొలియాతుని ఓడించడం ప్రారంభించాడు. ఈ బలం ఎవరిది? ఈ శక్తి ఎవరిది? ఈ సామర్థ్యం ఎవరిది అంటే దేవుడిది. దేవుని పక్షాన నువ్వు నిలవబడితే, దేవుని పక్షాన్ని నువ్వు జీవించగలిగితే, దేవుని పక్షాన్ని ఉండగలిగితే, నీకున్న సమస్య నీకు పెద్దది కావచ్చు, నీకున్న సమస్య నువ్వు అనుకున్నంతకంటే ఎక్కువ కావచ్చు. కానీ ఎప్పుడైతే దేవుడి మీద నువ్వు ఆధారపడతావో, గొలియాతుని దావీదు జయించినట్లు నీవు కూడా నీ సమస్యను దేవుని దృష్టికి తీసుకొని వచ్చావు కాబట్టి ఖచ్చితంగా దేవుని సహాయంతో నీకున్న సమస్యను నువ్వు ఓడించగలుగుతావు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నా ప్రియ సహోదరులారా, మనకున్న పోరాటాల్లో, మనకున్న సమస్యల్లో, మనకున్న ఒత్తిడిలో, మనకున్నటువంటి కన్నీరులో ప్రతిదానికి సమాధానం మన ప్రభువే. మన ప్రభు మనకు ఖచ్చితంగా సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడే ఉన్నాడు. కాబట్టి ఈ మంచి సమయంలో మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సమస్య వైపు కాక దేవుని వైపు మీరు చూసినప్పుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో మీరు చూస్తారు. కాబట్టి ఈ మంచి సమయంలో దేవుడి కోసం మీరు జీవించండి, దేవుడి కొరకు బ్రతకండి, మీ భారం అంతా దేవుడి మీద వేయండి. ప్రతి పరిస్థితుల్లో దేవుడు మీకు తోడుగా ఉంటాడు, ప్రతి పరిస్థితుల్లో దేవుడు మీకు తోడండి, నడిపించే దేవుడే ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రభు చిత్తం అయితే మరి యొక్క సందేశంలో మనం అందరం కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక.